విజయనగరంలో రెల్లి కులస్తులు బీఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ర్యాలీగా వచ్చి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం చేపట్టారు. రిజర్వేషన్లో తమకు అన్యాయం చేశారని రెల్లి కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 22 రోజులుగా నిరసన చేస్తున్న నాయకులు, అధికారులు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రిజర్వేషన్లో న్యాయం జరిగేంత వరకు నిరసన దీక్షల్లో కొనసాగిస్తామన్నారు. నుంచి చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా గడుపుకొని వచ్చాము. కానీ ఈరోజు మేము నిరసన తెలపడానికి కారణం ఏంటంటే మా రెల్లీలకు అన్యాయం జరిగింది. మీరు చూశారు, గత ప్రభుత్వం కూడాను మాకు అన్యాయమే జరిగింది, ఈ ప్రభుత్వం కూడా అన్యాయంగా జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉండేటప్పుడు అతి ఎక్కువగా మాదిగ సోదరులు ఉండేవారు. వాళ్ళకి ఎక్కువ శాతం ఇచ్చేటప్పుడు మేము ఎప్పుడూ అడ్డుపడలేదు. కానీ ఈరోజు తెలంగాణ, ఆంధ్ర విభజన అయ్యేటప్పుడు ఆంధ్రలోని మా రెల్లి కులస్తులు చాలా ఎక్కువ మంది, అంటే 18 నుంచి 20 లక్షల మంది వరకు ఉన్నాం. కానీ ఈరోజు కూడాను మాకు 1% ఇస్తానని చెప్పేసి ప్రలోభాలు పలుకుతున్నారు. దానికైతే మేము ఒప్పుకునేది లేదు. ఏదైతే మీరు 1% అంటున్నారో దానికి మీరు కులగణన చేసి సరైన న్యాయం చేస్తారని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం చెప్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వంకి మా రక్తాలు చిందించి కూడాను మేము గెలిపించుకున్నాం. అది కూడా మాకు న్యాయం జరగకపోతే మేము చావుతో సమానం. లేదంటే మాకు ఇచ్చిన సర్టిఫికెట్లు ఏదైతే ఎస్సీ రెల్లి కులానికి మాకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చారో అదంతా మేము కాల్ చేయడం జరుగుతుంది. ఇదే ఈరోజు